నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఇది సోనీ 32 అండి. ఇది ప్యానల్ ఆల్రెడీ ఓపెన్ చేశాను నేను. ఆల్రెడీ నేను సెట్ ఓపెన్ చేశాను. ప్యానల్ ఆల్రెడీ ఎవరో సీకేవీలో కట్ చేశారు, రెండు సైడ్ కూడా. కాపు కూడా బాగాలేదు, అంటే ప్యానల్ పనిచేయదు పూర్తిగా. దీనికి కొత్త ప్యానల్ వేయాలి, న్యూ ప్యానల్ వేయాలి. సోనీ సెట్కి న్యూ ప్యానల్ వేయాలంటే ఏం చేయాలి, ఏ ప్యానల్ సూట్ అవుతుంది, ఏం చేయాలన్నది మనం చూద్దాం. ఇంకా రెండు సైడ్లు కూడా కట్ చేశారు, కాపులో దాకా కట్ చేశారు. కాబట్టి ఈ స్కాలర్ కూడా ఏ వోల్టేజ్లు రాలేదు, చూశాను, ఆల్రెడీ చెక్ చేశాను. అందుకని మనం కొత్త ప్యానల్ వేసి చూద్దాం. కొత్త ప్యానల్ వేయాలంటే సోనీకి ఈ పాత స్కాలర్ బోర్డు, టీకన్ బోర్డులోంచి, ఈ స్కాలర్ బోర్డులోంచి ప్యానల్ ఐడి మళ్ళీ కొత్త ప్యానల్కి వేస్తే కానీ, పాత ప్యానల్ సంబంధించిన ప్యానల్ ఐడి కొత్త ప్యానల్కి వేస్తే కానీ ప్యానల్ ఆన్ అవ్వదు. చూద్దాం దీనికి ఏ ప్యానల్ సూట్ అవుతుందో. ఇది శాంసంగ్ ప్యానల్ LSY 320 AN02 ప్యానల్. ఇది కొత్త ప్యానల్ వేద్దాం ఫ్రెండ్స్. అయితే మన దగ్గర ఇది ST ప్యానల్ ఉంది. ఈ ST ప్యానల్లో దానికి వేసి చూద్దాం సరిపోతుందో లేదో. 90% ఇది సరిపోవచ్చు. ఇది HD, అది HD కాబట్టి ఒకసారి వేసిన తర్వాత అప్పుడు చూద్దాం. కొత్త ప్యానల్ ఇది. ఫ్రెండ్స్, కొత్త ప్యానల్కి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక పేపర్ ఉంటుంది. ఈ పేపర్ తీసేయాలి. అంటే ఈ పేపర్ తీయకుండా వేస్తే పిక్చర్ కొద్దిగా క్వాలిటీ తగ్గుతుంది, క్వాలిటీ తక్కువ వస్తుంది. అంటే కొద్దిగా గ్రే కలర్లో కనిపించినట్టు కనిపిస్తుంది. ఈ పేపర్ రిమూవ్ చేసి మన ఈ ప్యానల్ సెట్ మీద ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. కరెక్ట్గా వేసాను ఫ్రెండ్స్. కరెక్ట్గా ఈ ఫ్రేమ్ కూడా కరెక్ట్గా సరిపోయింది ప్యానల్. ఇది ప్యానల్ నెంబర్, ఇది T315 ప్యానల్ నెంబరు. ఇది మొత్తం క్యాప్ వేసిన తర్వాత అప్పుడు కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఈ LVDS క్లిప్పు 0.5, ఇది 0.5 LVDS క్లిప్పు. అయితే ఇది మన పాతదేమో 5mm. ఇది దీని సైజు ఫ్రెండ్, ఇది మన నార్మల్ LVDS. ఇది నార్మల్ LVDS ఇది. అయితే దీనికి కనెక్ట్ చేయడానికి కనెక్టర్లు మార్కెట్లో దొరుకుతాయి. అయితే ఇది మనకి పవర్ ఫ్యూజ్ ఇక్కడ ఇచ్చాడు ఫ్యూజ్ ఇటు సైడ్ ఇచ్చాడు. దీంట్లో ఇటు సైడ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎక్కడంటే ఇది లెఫ్ట్ సైడ్ పవర్ వచ్చింది మనకి. దీనిలోకి వచ్చేసరికి టీకాన్ బోర్డుకి రైట్ సైడ్ పవర్ వచ్చింది. దీన్ని ఇది 0.5 LVDS. ఇది ఈ LVDS టిప్ని మనం దీనికి కనెక్ట్ చేయాలి. అయితే వీటి కోసం ప్రత్యేకించి మార్కెట్లో కనెక్టర్లో అమ్ముతారు, అన్ని మోడల్స్ ఉంటాయి. ఈ టైపు ఇది దీని నెంబరు SCS 3030 దీని నెంబరు. ఇది శాంసంగ్ HD 8-బిట్ సింగిల్ ఛానల్ నుండి
ST 315105F దానికి అవుట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ ఇచ్చాడు, రైట్ మార్క్ ఇచ్చాడు చూసారా. దీని నుంచి దీనికి వెళ్ళడం కాబట్టి మనకి ఇదే కావాలి. మనకి ఇటు నుంచి రావాలి కాబట్టి సామ్సంగ్ పవర్ లెఫ్ట్ సైడ్, ఇదిగో లెఫ్ట్ సైడ్ VCC లెఫ్ట్ సైడ్. మనం మళ్ళీ దీనికి వచ్చేసరికి రైట్ సైడ్ ఇక్కడ VCC ఇచ్చాడు చూడండి. కొద్దిగా జూమ్ చేస్తానండి, అదిగో VCC ఇచ్చాడు. ఓకేనా, దీన్ని కనెక్ట్ చేద్దాం ఒకసారి. కనెక్ట్ చేసి ఎలా ఉందో సరి చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ చేశాను. ఒకసారి ఇది మనకి బ్యాక్ లైట్స్ అవి తగిలిస్తే కానీ ఇది ఆన్ అవ్వదు కాబట్టి స్టాండ్ బై బ్యాక్ లైట్స్ అవి తగిలిస్తే కానీ లేకపోతే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోదు కాబట్టి ఒకసారి బోర్డు సిట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందో, పిక్చర్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా సిట్టింగ్ చేశాను, ఇలా సిట్టింగ్ చేశాను. ఇప్పుడు అడాప్టర్ పెట్టి చూద్దాం ఎలా ఉందో ఏంటన్నది. ఒకసారి అడాప్టర్ పెట్టాను, అయితే ఇది ఆన్ అవ్వలేదు. ఒకసారి స్టాండ్ బై బటన్ నొక్కాను. సోనీ అని ఆన్ అయింది. ఆన్ అయ్యి ఆగిపోయింది ఫ్రెండ్స్. సెన్సార్ కొద్దిగా కంప్లైంట్ ఉంటే చేశాను. సెన్సార్ కంప్లైంట్ కొద్దిగా రస్ట్ పట్టింది, అందుకే ఇందాక మనకి స్టాండ్ బై బల్బు ఎలగలేదు. ఇప్పుడు చూద్దాం. పెట్టాను, ఇప్పుడు వెలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వెలుగుతుంది. సోనీ అని వచ్చింది. 1 2 ఇప్పుడు బ్లింక్ కోడ్ వస్తుంది. ఎన్నిసార్లు పట్టుకుంటుంది? 1 2 3 4 5 5 టైం బ్లింకింగ్ వచ్చింది. 5 టైం బ్లింకింగ్ అనేసరికి మరి ప్యానల్ ఐడి ఇస్తే కానీ 5 టైం బ్లింకింగ్ పోదు. ఇప్పుడు దీని పాత ప్యానల్ టీకాన్ మీద IC ప్రోగ్రామింగ్ చేసి లేదా IC తీసి ID చిప్ మీద వేసి దీన్ని కనెక్ట్ చేయాలి. అప్పుడు ఆ 5 టైం బ్లింకింగ్ పోద్ది. అది కూడా ఎలాగో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది పాత సోనీ ప్యానల్స్ కాలరు. ఈ IC కానీ ఈ రెండిట్లో ఏదోటి ఇది ఏంటి IC అన్నది కూడా చెక్ చేసి చూద్దాం. చెక్ చేసి చూస్తే దీని నుంచి మనం ఈ ప్యానల్ ID తీసి ఇదిగోండి, ఇవి ప్యానల్ ID బోర్డులు. ఈ బోర్డు ఒకటి తీస్తాను. ఇదిగోండి, ప్యానల్ ID సోనీ సోనీ ప్యానల్ ID అని ఉంటుండే. అంటే ఇది మూడు రకాల ICలకి ఇక్కడ మ్యాప్ ఇచ్చాడు. దీనికి డయాగ్రాము ఈ మోడల్ ఒకటి. మనకి ఏదైతే దీని మీద ఈ చిన్న సైజు ఉంది కాబట్టి ఇది 3 మోడల్ ఏ మోడల్కి సూట్ అయితే ఆ మోడల్కి దీని మీద నుంచి రిమూవ్ చేసి దీనికి ఇన్స్టాల్ చేసుకొని, అలాగే దీనికి 3.3 SDA SCL అండ్ గ్రౌండ్ ఇవి మదర్ బోర్డు మీద ఉంటాయి. మదర్ బోర్డు నుంచి డైరెక్ట్ ప్యానల్కి వస్తాయి. ఇవి ఏంటన్నది మైక్రోస్కోప్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది LVDS. ఇది ఇక్కడ నుంచి చాలా వాటిలో LVDS లాస్ట్ పిన్ నుంచి 2వ పిన్ 3వ పిన్కి వస్తుంది. ఇవి ఇక్కడ
ఇప్పుడు మనం ఏదైతే ఐడి ఐసీలు ఉన్నాయి, ఇది IC1, ఇది చూడండి ఇక్కడ SDA SCL దీనికి EICకి, అలాగే EICకి కూడా పాయింట్స్ ఉంటాయి. EIC పాయింట్స్ ఇక్కడ ఇవ్వలేదు, అయితే వేరే కొన్ని వాటికి వేరే దగ్గర ఇస్తాడు. ఇవి ఎక్కడంటే ఇవి ఎక్కడ ఇచ్చారు చూడండి, ఇప్పుడు వచ్చేసారా SDA SCL. ఇవి మన LVDS ఇటు నుంచి ఫస్ట్ పిన్ పవర్ నుంచి లెక్క పెడితే అటు నుంచి లాస్ట్ నుంచి రెండో పిన్ కానీ మూడో పిన్ వస్తాయి. మనం చెక్ చేస్తాం ఒకసారి, అంటే మా మీటర్ మీద బదులు డైరెక్ట్ చూపిస్తుంది అది చూద్దాం. ఇక్కడ ఇది రెండో పిన్, అంటే ఇది ఒకటి పిన్, ఇది రెండో పిన్. ఈ రెండో పిన్కి SCL డైరెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ మూడో పిన్కి SDA డైరెక్ట్ చూపిస్తుంది. ఈ పిన్నులు రెండు డైరెక్ట్గా మదర్ బోర్డ్ నుంచి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చేయడం కూడా మదర్ బోర్డ్లో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ ఐసీకి వెళ్ళే అన్నది చూడాలి. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఏ పిన్కి వచ్చిందో చూద్దాం. ఇది ఫస్ట్ ఐసీ, ఇది ఏసీకి వచ్చిందని చూద్దాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఈఐసీకే ప్యానల్ ఐడి ఐసీ, ఇది SDA, ఇది రెండోది SCL. ఇదిగోండి దీనికి వచ్చి ఈ ఐసీ తీసి మనం ఇప్పుడు ఈ ఐసీ ఏదైతే ఉందో ఐసీ తీసి ఈ ఈప్రోమ్ ఐసీ ప్యానల్ ఐడి ఈప్రోమ్ ఐసీ తీసి మనం దీని మీద ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి ఈ 3 పాయింట్లలోని ఇప్పుడు మీకు ఎంత చూపించింది ఏదైతే ఉందో ఈ 3 పాయింట్లో ఏ పాయింట్లో సూట్ అయితే ఆ పాయింట్లో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ దీనికి ఐసీకి కూడా ఇన్ అవుట్ ఉంటాయిగా, ఇన్ అవుట్ ఉంటుంది కాబట్టి ఇది ఇన్నిట్ అవుట్ ఇటు అన్న చూడడం కోసం కూడా ఒకసారి దీనికి పాయింట్ ఇచ్చి చూసారా, పాయింట్ ఇక్కడ బ్లాక్ పాయింట్ బ్లాక్ కలర్లో, ఇది ఐసీ టైప్ డైరెక్షన్ 1 పిన్కి, ఇది ఇక్కడ పోతే వైట్ పాయింట్ ఇచ్చారు, ఇక్కడికి ఐసీ మీద బ్లాక్ పాయింట్ ఇచ్చారు. ఓకేనా, దీనికి కొద్దిగా ఫ్లక్స్ పెట్టి ఐసీ ఓపెన్ చేసేద్దాం. మనం బ్రోయర్ మీద కొద్దిగా హీట్ చేసి ఐసీ తీసుకుంటే ఓకే. ఇంకా ఈ స్కాలర్తో మనకు పని ఉండదు, ఈ ప్యానల్తో కానీ ఈ స్కాలర్తో కానీ మనకు పని ఉండదు. ఐసీ తీసి పక్కన పెట్టాం కాబట్టి ప్యాన్లో సైడ్ తీసి మనం ఏదైతే ఈప్రోమ్ ఐసీ ఉందో ఐసీ దీని మీద
ఇన్స్టాల్ చేసుకుందాం ఇప్పుడు. అయితే ఇది దీనికే సరిపోయేలా ఉంది, ఈ లాస్ట్ పాయింట్కి సరిపోయేలా ఉంది ఇది. సార్ దీనికి సరిపోతే అప్పుడు దీనికి ఇన్స్టాల్ చేద్దాం. దీనికే సరిపోతుంది ఇది, దీనికి సెట్ చేయాలి. అయితే దీనికి డైరెక్షన్ ఎటు నుంచి ఉందన్నది చూసుకొని అప్పుడు కొద్దిగా చిరాకు పని, కానీ ఇంట్రెస్ట్గా చేయాలి. వీడియోలు ఎంత ఎక్కువ వస్తుందని ఏమనుకోవద్దు. అంటే కటింగ్ చేయడం ఇష్టం లేక ఎంత లెంత్ ఉంటే అంత చేస్తున్నాను. ఇది ఐసీ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు కంటిన్యూ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐసీ ఇన్స్టాల్ చేస్తాను, కరెక్ట్గా యాక్టివ్గా ఐసీ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మరి దీనికి మనం గ్రౌండ్, ఎస్సీఎల్, ఎస్డిఏ 3.3 ఇవి 3 దీనికి ఇచ్చి దీని నుంచి మదర్ బోర్డ్కి ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం 3 వైర్లు 4 వైర్లు సన్నగా ఉండి కొంచెం మనకి అంటే స్టిప్గా కాకుండా ఉన్న వైర్లు తీసుకొని మనం గదుకుంటే మనం బోర్డు మీద బెండ్ చేస్తాం కాబట్టి మళ్ళీ స్టిప్గా ఉన్న వైర్లు అయితే కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ 3.3కి రెడ్ వైరు, గ్రౌండ్కి బ్లాక్ ఇస్తాను. ఈ ఎల్విడిఎస్ వైర్లు ఇవి ఎస్సీఎల్, ఎస్డిఏ వీటికి ఇస్తాను. ఈ ఐడి ఇస్తే కానీ అది 5 టైం బ్లింకింగ్ పోదు. ప్యానల్ ఐడి వెళ్తే కానీ మనకి 5 టైం బ్లింకింగ్లో ఉంది కాబట్టి ఎస్సీఎల్కి వైటు, ఎస్డిఏకి బ్లూ వైరు. ఇప్పుడు మనం టీవీకి ఇన్స్టాల్ చేయాలి. ఇవి మదర్ బోర్డ్లో ఇన్స్టాల్ చేసుకుంటే మళ్ళీ మనకి కంప్లైంట్ ఉంటే ఒకసారి అది కూడా మైక్రోస్కోప్లోనే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మనకి మదర్ బోర్డు మీద కూడా ఈ ఎస్సీఎల్, ఎస్డిఏ ఎక్కడొచ్చాయో చూపిస్తాను. మనకి
పవర్ మదర్ బోర్డులో పవర్ ఇక్కడ వచ్చింది కాబట్టి 90% లెఫ్ట్ సైడ్ రెండో పిన్ మూడో పిన్ కదా వచ్చింది. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడికి వచ్చాయో. ఎస్సీఎల్ ఎస్డిఏ ఇక్కడి నుంచి ఇది హెచ్డి స్లాట్ ఇది మళ్ళీ మనకి ఫుల్ హెచ్డి స్లాట్లో ఎక్కడికి వచ్చాయి. ఆ హెచ్డి స్లాట్ నుంచి ఫుల్ హెచ్డి స్లాట్లో ఇవి రెండు మన ఇక్కడికి క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చేసుకుందాం. ఎస్డిఏ ఎస్సిఎల్ అంటే మదర్ బోర్డులో పాయింట్లు నిలికి కన్నా అక్కడ సింపుల్గా మనకి ఇక్కడ వచ్చాయి కాబట్టి మనకి ఎక్కడ క్లియర్గా ఉండి మనం స్వారింగ్ చేసుకోవడానికి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అంటించుకోవడం మంచిది. మరి ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులోంచి ఒక్కొక్క లీడే తీసుకొని అంటిస్తే మనకి కొంచెం బాగుంటుంది. అలా అయితే సింపుల్గా మనకి సెట్ అవుతుంది. అక్కడ ఒక్కొక్క లీడ్ కానీ 2 లీడ్ కానీ తీసుకొని అంటిస్తే మనకి అక్కడ అంటించడానికి కూడా బాగుంటుంది. మరీ ఎక్కువగా కాకుండా 2-3 ట్రాక్లు కలిసిపోకుండా సింపుల్గా ఉంటుంది. అందుకని ఇందులో ఇవి 2 లీడ్లు ఉండేలాగే చూస్తున్నాను. నేను కట్ చేసేస్తున్నాను. మనం లావుట్ వైర్లు వేసేసుకుంటే ఇక్కడ ఈ ఫుల్ హెచ్డి కదా, ఫుల్ హెచ్డి అయిన చేత ఇక్కడ ట్రాక్లు మరీ దగ్గరగా ఇస్తాడు. మనం నీట్గా అంటించుకోవడానికి బాగోదు. అదే హెచ్డీకి అయితే కొద్దిగా దూరంగా ఉంటాయి కాబట్టి అదే ఇక్కడ క్లియర్గా అంటించుకున్నాం. ఇక్కడ 2-in-1 టేపు ఇలా పెట్టి 2-in-1 టేప్ వేసుకుంటే ఇంకా రెండాటికి సంబంధం లేకుండా అది ఇది టచ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఓకే, 2 టచ్ అవ్వలేదు, బాగానే ఉన్నాయి. దీనికి చిన్న 2-in-1 టేప్ వేద్దాం. 2-in-1 టేప్ కాదు, నార్మల్ టేప్ వేసేద్దాం కదలకుండా.
బాగున్నాయి, రెండు బాగానే అనుకున్నాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు గ్రౌండ్ అండ్ 3.3 వోల్ట్స్ బోర్డులో 3.3 వోల్ట్స్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఇచ్చుకోవాలి. మరి గ్రౌండ్ గ్రౌండ్ ఎక్కడైనా వచ్చు కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. గ్రౌండ్ ఇక్కడ ఇచ్చాను. బోర్డులో 3.3 ఎక్కడ వస్తుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు అక్కడ ఇవ్వాలి. ఎల్విడిఎస్ పెట్టేస్తున్నాను. ఓకే, ముందు బోర్డులో 3.3 ఎక్కడ వస్తుందో ఒకసారి ఆన్ చేసినప్పుడు జస్ట్ ఇలా వచ్చి అలా పోద్ది. ఎందుకంటే మరి దీనికి ఐడి లేదు కాబట్టి, ప్యానల్ ఐడి ఇచ్చేంత వరకు కూడా నిలబడదు. ఇది బ్యాక్ లైట్లు అయ్యి వెలిగి నిలబడవు. ఒకసారి ఇందులో ఎక్కడికి 3.3 వోల్టేజ్ వస్తుందో ఒకసారి చూసుకొని అక్కడ నేను చూడడం జరుగుతుంది. ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గరికి 3.3 వచ్చింది. మరి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. అతికాను. .3 అక్కడికి వచ్చింది. ఒకసారి అతికాను. ఒకసారి ఆన్ చేసి చూద్దాం సరిపోయిందా లేదా ఇందాక 5 టైమింగ్ కొట్టుకుంటుందా చూద్దాం ఫ్రెండ్స్. ఆన్ చేస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, సోనీ అని ఆన్ అయింది యాజ్ ఇట్ ఈస్గా. 5 టైం బ్లింకింగ్ రాలేదు, లైటర్ ఆన్ అయిపోయింది. ప్యానల్ ఐడి ఇచ్చించి అది కరెక్ట్గా ఉందంతాను. మ్యాపింగ్ కానీ 5 టైం బ్లింకింగ్ కానీ పిక్చర్ రివర్స్ కానీ ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఆన్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది తప్పనిసరిగా సోనీ టీవీకి ప్యానల్స్ ఏదైనా వేస్తే, సోనీ టీవీకి తప్పనిసరిగా ప్యానల్ వేస్తే ప్యానల్ ఐడి మాత్రం 100% వేయవలసిందే. ప్యానల్ ఐడి వేయకపోతే మాత్రం పని అవ్వదు, ఆన్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, అంతా కూడా కరెక్ట్గా సెట్ అయింది. చూశారు కదా, ఇది సోనీ టీవీకి శాంసంగ్ ప్యానల్ ఉంది. సోనీలో మనం ఎస్టీ ప్యానల్ వేసాం. ఎస్టీ ప్యానల్ అంటే మన ఎంఐలోని, రియల్మీలోని, టీసీఎల్లోని వస్తుంది ఈ మోడల్ ప్యానల్. ఈ మోడల్ ప్యానల్ వేసాం మనం. యాజ్ ఇట్ ఈస్గా సరిపోయింది. మనం ప్యానల్ ఐడి కూడా దీని మీద ప్యానల్ ఐడి పాత స్కాలర్ మీదది ఈప్రోమ్ ఐసి తీసుకొని దీని మీద ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇది కూడా కరెక్ట్గా సెట్ అయింది. అలాగే ప్యానల్ నుంచి ఎస్టీఎల్, ఎస్సీఎల్ సిగ్నల్ తీసుకొని ప్యానల్ ఐడికి ఇచ్చుకొని అంతా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, సోనీ సెట్లలో 5 టైం బ్లింకింగ్ వచ్చిందంటే 5 సార్లు రెడ్ బల్బ్ కొట్టుకుందంటే తప్పనిసరిగా ప్యానల్ ఐడి కంప్లైంట్. అంటే ప్యానల్కి ప్యానల్ ఐడికి కరెక్ట్ వోల్టేజ్ వెళ్ళకపోయినా, లేకపోతే ఎల్విడిఎస్ బాగోకపోయినా ఆ కంప్లైంట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.